హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్టుతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 ది అసెస్మెంట్. ఇది ఒక సైఫై థ్రిల్లర్ మూవీ. మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో లేదు కానీ హిందీలో ఉంది మావా. ఈ మూవీ కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు రొట్ట మూవీస్ చూసి విసిగిపోతే దీన్ని చూడండి, కిరాక్ అనిపిస్తుంది. ఫ్యూచర్లో పిల్లల్ని కనాలనుకుంటే ఒక అసెస్మెంట్ ప్రోగ్రామ్ వీళ్ళకి కండక్ట్ చేస్తారనమాట. అంటే వైఫ్ అండ్ హస్బెండ్తో పాటు ఇంకొక లేడీ కూడా వచ్చి 7 days వీళ్ళని మానిటర్ చేస్తుంది. ఈ 7 days తర్వాత వాళ్ళు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది ఈ డిసిజన్ తీసుకుంటారు అనమాట. అలా మన హీరో లైఫ్లోకి ఒక పాప వచ్చిన తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి, ఆ 7 days ఏం జరిగిందనేది ప్లాట్. ఆ టెస్ట్ చేయడానికి వచ్చిన పాప అయితే వామ్మో దీనమ్మ కమలా హాసన్ అనేలా యాక్ట్ చేసింది భయ్యా. తన యాక్టింగ్ అయితే మీరు ఫిదా అవ్వడం పక్కా. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్, లైట్ గా న్యూడిటీ సీన్స్ ఉంటాయి. సో నో, అస్సలు చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 2 ది డిప్లొమాట్. ఇదొక థ్రిల్లర్ మూవీ. ఇది తెలుగులో లేదు కానీ హిందీలో అవైలబుల్ గా ఉంది మావా, ఎందుకంటే ఇది హిందీ మూవీనే. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో నెంబర్ 1 పొజిషన్ లో ఉండి నెట్ఫ్లిక్స్ ఓటీటీని షేక్ చేస్తుంది మావా. దీన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు. ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ గా మనకు ఉరి ది సర్జికల్ స్ట్రైక్ మూవీ వచ్చింది రీసెంట్ గా కూడా, నేను రికమెండ్ చేశా కదా. అలాగే ఆలియా భట్ నటించిన రాజీ మూవీ కూడా వచ్చింది. ఆ రెండిటికంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది భయ్యా. ఇందులో ఒక అమ్మాయి ఉంటది. తను పాకిస్తానీ అమ్మాయా లేకపోతే భారతీయ మహిళనా, ఎవరైనా సరే ఈ ప్రాబ్లం నుండి తను బయటపడాలి అనే సిచ్యువేషన్తో నచ్చే స్టోరీ. ఇది రియల్ గా జరిగిన స్టోరీ కాబట్టి ఆ డైరెక్షన్ కూడా కిరాక్ ఉంటుంది భయ్యా. ఈ మంచి ఎంగేజింగ్ డ్రామా మూవీని ఒక్కసారి ట్రై చేయండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 3 కానే. ఇదొక థ్రిల్లర్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. మాకు మలయాళం మూవీస్ కావాలి బ్రో, అందులోనూ మేము చూడనివి కావాలి, తెలుగులో కూడా ఉండాలి అని వాట్సాప్కి తెగ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ మూవీని సజెస్ట్ చేస్తున్నా. ఈ మూవీ స్టార్టింగ్ ఏదో ఎమోషనల్ డ్రామా మూవీ చూడబోతున్నాం అనేలా స్టార్ట్ అయిన తర్వాత కొద్దిసేపటికే ముందుకెళ్లే కొద్దీ ఒక థ్రిల్లర్గా మారి మంచి చిన్న ఇన్వెస్టిగేషన్ టైప్ సీన్స్ కూడా వచ్చి సినిమా మొత్తం అయిపోయాక ఒక మంచి ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ చూసామనేలా ఎండ్ అవుతుంది బ్రో. మలయాళం మూవీస్ అంటేనే స్లోగా ఉంటుంది, దీనికి కూడా అది తప్పలేదు బ్రో. మీరు గనక స్లో బర్నింగ్ థ్రిల్లర్స్ మూవీస్ ఇష్టపడితే దీనిని పక్కాగా ట్రై చేయండి బ్రో. అందులోనూ తెలుగులో ఉంది కాబట్టి దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 4 కర్మ. ఇదొక థ్రిల్లర్ సిరీస్. కే డ్రామాలు మీకు ఇష్టమైతే, అందులోనూ థ్రిల్లర్స్ ఇష్టమైతే దీన్ని అస్సలు వదలకండి మావా. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వల్ల మీకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక బుర్ర హీట్ ఎక్కిపోతుంది అనమాట. కానీ లాస్ట్ 5th 6th ఎపిసోడ్లో అసలు స్టోరీ ఏం జరిగిందో ఒక్కొక్క పాయింట్ ని రివీల్ చేశాక దీనమ్మ చాలా సాటిస్ఫై అవుతారు. మీరు స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ కొద్దిగా ఆవేశపడకుండా నెమ్మదిగా చూడండి, మెల్లిగా కనెక్ట్ అయిపోతారు సిరీస్కి. స్టార్టింగ్ ఎపిసోడ్స్ ఒక్కటి భరించండి అంతే, అదొక్కటి మైనస్. ఈ సిరీస్లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ అండ్ యావరేజ్గా 1 hour అలా ఉంటుంది. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. ఇది తెలుగులో లేదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 5 చతురామ్. ఇదొక థ్రిల్లర్ డ్రామా మూవీ. ఇన్స్టాలో ఈ మూవీ అయితే తెగ వైరల్ అవుతుంది మావా. ఇందులో మన హీరోయిన్ పాప ఒక ముసలోని పెళ్లి చేసుకున్న తర్వాత తన లైఫ్ లో వచ్చిన సిచ్యువేషన్స్ ఏంటి అనే పాయింట్స్ తో అల్లిన స్టోరీ ఇది. మలయాళం నుండి వచ్చిన మరొక జెమ్ మూవీ ఇది. తెలుగులో లేదని లైట్ తీసుకోకండి, మీరు చూడండి, బాగా నచ్చుతుంది మీకు. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ సైనా ఓటీటీ. అదేం ఓటీటీ అని అడక్కండి, ఉన్నది అది కూడా. ఈ మూవీని అందులో కానీ ఎందులోనైనా కానీ ఒకసారి చూసేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 6 ఇన్స్టాంట్ ఫ్యామిలీ. ఇదొక ఫ్యామిలీ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఏంటి బ్రో థ్రిల్లర్ లిస్ట్ అని గిది చెప్తున్నావని కంగారు పడకండి. ఈ హారర్లు థ్రిల్లర్లు మాకు ఎక్కువ బ్రో. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉండే ఫ్యామిలీ డ్రామా మాలాంటి ఫ్యామిలీతో కలిసి చూసే వాళ్ళు కూడా సజెస్ట్ చేయని కొందరు అడుగుతూ ఉంటారు. సో దీన్ని రీసెంట్ గా వచ్చింది, తెలుగులో ఉంది కాబట్టి పక్కగా ట్రై చేయండి బ్రో. ఇందులో వైఫ్ అండ్ హస్బెండ్ ముగ్గురు
నలుగురిని అడాప్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఈ మూవీ ప్లాట్ భయ్య. మాకు ట్విస్టులు కావాలి, సస్పెన్స్ కావాలి, రక్తపాతాలు కావాలంటే అవి ఇందులో ఏమీ ఉండవు. సో అలాంటి వాళ్ళు దీన్ని లైట్ తీసుకోండి. ఒక మంచి ఫీల్ గుడ్ డ్రామా, అస్సలు బోర్ కొట్టని డ్రామా కావాలంటే మాత్రం దీన్ని వదలకండి. ఇది ట్రూ ఈవెంట్స్ నుండి ఇన్స్పైర్ అయి తీసిన మూవీ. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమో నీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే యాస్, చక్కగా కలిసి చూడండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 లాక్డ్. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. ఇందులో మన హీరో ఒక దొంగ. అయితే మనోడు కార్లలో ఉన్న సామాను చాలా చాకచక్యంగా అలా కాజేస్తూ ఉంటాడు. ఒకరోజు అలాగే నన్నెవడ్రా ఆపేది అని ఒక అడ్వాన్స్డ్ కార్లో ఎక్కాక అందులోనే ఇరుక్కుపోతాడు. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అనేలా లోపల ఉండలేడు, బయటకు రాలేడు. అలాంటి సిచ్యువేషన్లో ఆ కారు ఓనరు ఆ కారులో ఉన్న డివైస్కి ఫోన్ చేసి మనోడితో సుక్కలు చూపిస్తాడు. ఒక ఆట ఆడుకుంటాడు. సింగిల్ మ్యాన్ ఒక ప్లేస్లో స్ట్రక్ అయిన మూవీస్, సర్వైవల్ మూవీస్ మీకు ఇష్టమైతే అలాంటి మూవీ కోసం మీరు వెతుకుతుంటే దీన్ని పక్కాగా ఇవ్వండి బ్రో. ఇది లేటెస్ట్గా ఈ ఇయర్ వచ్చిన మూవీనే. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ I don't know, don't miss it. And it's special thanks time. ఫస్ట్ వన్ నీలి మసిస్ కామెడీ చేసింది. మీరు చెప్పారని ఐశ్వర్య రాజే సినిమా చూశాను, బాగుంది కానీ క్లైమాక్స్ సరిగా లేదు అనే కామెంట్ చేశారు. థ్యాంక్స్ ఇస్ ఐశ్వర్య రాజే డిసిజన్ని మనకే వదిలేశారు డైరెక్టర్ అని నేను తిరిగి కామెంట్ చేశాను. దానికి శ్రీలక్ష్మి అనే సిస్ నేను కూడా మీరు చెప్పారని చూశాను, లాస్ట్లో ట్విస్ట్ ఊహించలేదు, లాస్ట్లో మన ఊహకే వదిలేశారు అనే కామెంట్ పెట్టినందుకు మీ ఇద్దరికి థ్యాంక్స్ ఇస్. నెక్స్ట్ సెకండ్ కామెంట్ మై డ్రీమ్స్ సిస్ కామెంట్ చేసింది. అన్న సూపర్ సజెస్టెడ్ ఈరోజు అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ ఇస్. నెక్స్ట్ థర్డ్ కామెంట్ శ్రీను బ్రో కామెంట్ చేశాడు. ఉరి సూపర్ మూవీ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ శ్రీను బ్రో. అండ్ నేను ప్రీవియస్గా రికమెండ్ చేసిన 7 మూవీస్ నుండి మీరు ఎన్ని చూసారు, ఎన్ని చూడలేదు, 2 days టైం కూడా ఇచ్చాయి కదా చూడమని, చూసేసారా అన్ని? ఇవి కూడా చూసేయండి. మళ్ళీ ఇంకొక 2 days తర్వాత మళ్ళీ ఇంకొక లిస్టుతో మీ ముందుకు వస్తాను అనమాట. ప్రీవియస్ లిస్ట్లో ఏది నచ్చిందో ఏది నచ్చలేదో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతా. అండ్ ఓటీటీలో వచ్చిన, థియేటర్లో వచ్చిన మూవీస్ రివ్యూస్ కంటిన్యూగా మన మూవీ మ్యాట్స్ పార్ట్ 2, మూవీ మ్యాట్స్ పార్ట్ 3 ఛానల్స్లలో పడుతూనే ఉన్నాయి. మీరు చూసారా లేదా? లేటెస్ట్ రివ్యూస్ కోసం వాటిని ఫాలో అవ్వండి. ఆ 2 ఛానల్స్ యొక్క లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేశాను, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ మీరు ఇంతవరకు చూడకపోతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.